వరంగల్ జిల్లాలో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. నర్సంపేటలో జరిగిన మేకింగ్ ఆఫ్ బతుకమ్మ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న సంబరాల్లో పెద్ద సంఖ్యలో మహిళా నేతలు పాల్గొన్నారు. హరీష్ రావు గారి ఇంట్లో ఉన్నాం. మరి హరీష్ రావు గారి సతీమణి శ్రీనిత గారు బతుకమ్మను పేరుస్తున్నారు. అందంగా ఉంది ఈ బతుకమ్మ. మరి బతుకమ్మతో వారికి ఉన్న అనుబంధం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. చాలా ఆనందంగా ఉందండి, హ్యాపీగా ఉంది. ఇప్పుడు గర్వంగా మా పండుగ ఇది మాది అని మేము చెప్పుకోగలిగే స్టేజ్కి వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ అసలు సంక్రాంతి తప్ప ఒక బతుకమ్మ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు అదే వేరే రాష్ట్రాలలో కూడా బతుకమ్మ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బతుకమ్మ అంటే ఏంటి, దాని గురించి టీసెస్ చేసే స్టేజ్కి మన బతుకమ్మ వెళ్ళింది ఇప్పుడు. సో హరీష్ రావు గారు మీకు ఈ విషయంలో ఏమైనా ప్రోత్సహిస్తూ ఉంటారా? నాకు తెలిసి ఈ పండుగకు మనకు హరీష్ రావు గారితో పని లేదండి. ఏదో ఆడవాళ్ళ పండుగ, లేడీస్దే, మనం అన్నీ చేసుకోవాలి. కానీ హరీష్ ఎప్పుడైనా చాలా ప్రోత్సహించారు. ప్రతి దానికి నేను ఏం చేసినా అబ్జెక్షన్ చెప్పడం అనేది ఉండదు. శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి సతీమణి సునీత గారితో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో ఈ సందడి ఎలా ఉండబోతుందో ఆవిడ మాటల్లోనే విందాం. నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లోనే అండి. కాకపోతే మా ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా మా అమ్మగారు కంపల్సరీగా బతుకమ్మ పేర్చేవారు. హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా కంపల్సరీ. మేము ఓల్డ్ సిటీలో ఉన్నాం, న్యూ సిటీలో ఉన్నాం, దిల్షనార్ లాంటి ఆంధ్ర వాళ్ళు ఉన్న ఏరియాలు ఉన్నాము. కానీ మా మదర్ కంపల్సరీ బతుకమ్మ పేర్చేది, మాతో ఆడించేది కంపల్సరీగా. నిజంగా ఒక కుటుంబ వాతావరణాన్ని కనిపిస్తోంది ఇక్కడ అంతా కూడా. బతుకమ్మ పండుగ వచ్చింది అని అంటేనే ఆ వాతావరణం మనకు తెలిసిపోతుంది అండి. అసలు అంత బాగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఎంత కలుసుకోకపోయినా మేము అంటే ఎంత బిజీగా ఉన్నా ఈ పండుగ రోజు మాత్రం తప్పకుండా అందరం కలుసుకుంటాము, అందరం బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ గారి ఇంట్లో ఉన్నాం. మరి వారి కోడళ్ళు రాధిక గారు అలాగే సోనీ గారు మనతో ఉన్నారు. బతుకమ్మ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుందామో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ అత్తమ్మ ఉన్నప్పుడు తెలంగాణ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చాలా గ్రాండ్గా విత్ లాట్ ఆఫ్ జాయ్, హ్యాపీనెస్ సెలబ్రేట్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ అత్తమ్మ లేరు ఇవాళ. కాబట్టి మేమేదో చిన్న బతుకమ్మ పెట్టాము. బట్ లాట్ ఆఫ్ ఫన్ అండి, రియలీ కలర్ఫుల్ ఫెస్టివల్, లాట్ ఆఫ్ ఫ్లవర్స్. సో వాట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దెన్ అ ఫ్లవర్ అండి. చాలా ఇష్టం ఉంటుండే అండి. బాగా పట్టు లంగాలు వేసుకొని రెడీ అయ్యి వెళ్ళేసి బతుకమ్మలు కాంపిటీషన్ ఉండేది, ఎవరు పెద్ద చేస్తే ఊర్లో. అలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో మా అమ్మమ్మ వాళ్ళది చాలా పెద్దగా ఉండేది ఊర్లో. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు బతుకమ్మ వచ్చింది అంటే. వనితా టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రేక్షకులకు, వరల్డ్లో ప్రతి ఒక్కరు ఎవరెవరు బతుకమ్మని సెలబ్రేట్ చేస్తున్నారో అందరికీ హ్యాపీ బతుకమ్మ.
మనం తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ గారి సతీమణి ఈటెల జమున గారితో ఉన్నాము. ఆవిడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలాగే బతుకమ్మని ఎలా తయారు చేశారో ఆవిడ మాటల్లోనే విందాం. అంటే బతుకమ్మ అన్ని రకాల పువ్వులను పూజించడం ఎంత సాంప్రదాయం అంటే ఇది మహిళలను తెలంగాణలో మహిళలను కూడా అంత గొప్పగా గౌరవించే పండగ అన్నట్టు. అంటే మహిళలను అంత గొప్పగా ఆదరించాలని అంత గొప్పగా చూడాలనే విధంగా రావాలని బతుకమ్మ పండుగ వచ్చింది. కాబట్టి ఇది సాంప్రదాయమైనటువంటి పండుగ. ఈ పండుగను ఎప్పుడు ఇలానే తెలంగాణ ప్రజలు జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ స్కూల్కి కూడా హాలిడేస్ ఉండకపోతుండేది. అంటే ఒక 2 డేసే బతుకమ్మ అంటే 2 రోజులే హాలిడేస్ ఉంటుండేది. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది కాబట్టి బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగగా చేసిరు కాబట్టి 16 రోజులు సెలవులు ఇచ్చిరు. అదే ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా అంటే స్కూల్ టీచర్లు ఇన్వాల్వ్ అవుతారు. టీచర్లతో పాటు విద్యార్థులను కూడా ఈ బతుకమ్మ పండుగలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు విద్యార్థులు బతుకమ్మ పండుగ అంటే తెలియకపోయేది, హాలిడేస్ ఉండకపోయేది. కాబట్టి బతుకమ్మ ఒకటే పండుగ అంటే ఒకటే రోజు హాలిడే ఇచ్చేది. ఇంత గొప్పగా ఇన్ని రోజులు చేసుకుంటారని తెలియకపోయేది. ఈ సంవత్సరం చాలా గొప్పగా చేసుకుంటున్నారు. చాలా స్కూళ్ళల్లో కూడా చేసి అవేర్నెస్ తెస్తారు. బతుకమ్మ పండుగ అంటే ఎట్లా ఉండాలి, మన సాంప్రదాయం ఏంది. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ. చూసారు కదండి, మరి మనం మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్న మరి బతుకమ్మ పండుగ సందర్భంగా వాళ్ళందరూ కూడా చక్కగా సంప్రదాయమైన దుస్తులు ధరించి సాయంత్రం వరకు బతుకమ్మల్ని చక్కగా తయారు చేసి వాళ్ళు కూడా చక్కగా ముస్తాబై సంప్రదాయ బట్టల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మరి ఇందాక వాళ్ళందరూ కూడా ఆ బతుకమ్మలతో వచ్చి ఒక చోట సమావేశమై అక్కడందరూ కూడా ఫస్ట్ దీపం వెలిగించి ఆ తర్వాత బతుకమ్మ పాటలు పాడుతూ అందరూ కూడా చక్కగా కోలాటాలు వేస్తూ ఆటలు ఆడుతూ దాని చుట్టూ తిరుగుతున్నారు. సో ఇదంతా ఇక్కడంతా కూడా ఒక పండుగ వాతావరణం సందడి కనిపిస్తోంది. మరి ఇది బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో నమస్కారం. హైదరాబాద్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కుక్కట్పల్లిలోని ఎల్లమ్మ బండలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో విమలక్క పాల్గొన్నారు. బతుకమ్మలు సుందరంగా పేర్చడంతో పాటు మహిళలతో కలిసి ఆడారు. ఇచ్చుకోవైనాలు పుచ్చుకోవైనాలు ఉయ్యాలు ఉయ్యాలు రైతన్నల బతుకు కోసం కూలన్నుల మెతుకు కోసం ఆడుదాం బహుజన బతుకమ్మ పాడుదాం నవతెలంగాణ పాట అంటూ బహుజన బతుకమ్మ పిలుపునిస్తుంది. అంతేకాదు వనరులు భూములు అన్ని కార్పొరేట్లకు దోచిపెట్టిన తర్వాత వ్యవసాయం పండుగెట్లయితుంది, బంగారు తెలంగాణ యాడికెళ్ళొస్తుంది అని ప్రశ్నిస్తూ కదులుదామని ఈ చప్పట్లేసినటువంటి చేతులతోటే నినదిస్తూ పిడికిలెత్తి ముందుకు సాగాలని కూడా బహుజన బతుకమ్మ పిలుపునిస్తున్నది. ఇవాళ ఒక దిక్కు ఆడబిడ్డల జీవితాల్ని ఛిద్రం చేస్తూ వాళ్లను ఎన్కౌంటర్ పేరిట హత్య చేస్తూ వాళ్ళ భూములన్నీ కూడా ఆదివాసీలకు అన్యాయం చేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి అడవినంతా కూడా బహుళజాతి కంపెనీలకు అప్పగిస్తూ భూములన్నింటినీ కూడా రియల్టర్లకు అప్పగిస్తూ పెట్టుబడిదారులకు అప్పగిస్తూ ఒకవైపున నడి బజార్లో తెలంగాణను అమ్మడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ సమయంలో
రైతుల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ సమయంలో బతుకమ్మ పండుగ మన ముందుకు వచ్చింది. ఈ బతుకమ్మ పండుగ అందరినీ కలుపుకొని ముందుకు సాగడానికి ఉపయోగపడాలి. ఈ బతుకమ్మ పండుగ ప్రకృతి పూలతోటి సాగాలి. కానీ ప్రకృతి పూలు వాళ్ళ దొరికే పరిస్థితి లేదు. ఆ దొరకకపోవడానికి గల కారణాలు కూడా ఈ పాలకులే. ఈ పాలకుల పాపం వల్లనే గ్లోబలైజేషన్ వచ్చింది. ఈ పాలకుల పాపం వల్లనే కాలుష్యం అయిపోయింది. ఈ పాలకుల పాపం వల్లనే పర్యావరణ విధ్వంసం అవుతుంది. వీటికన్నిటికీ కారణం ఈ పాలకులవే. అందుకని ఈ పాలకుల తీరుకు నిరసనగా ఆడబిడ్డలంతా, పువ్వు తెచ్చిచ్చేటువంటి అన్నదమ్ములంతా, కలిసి ఆడుకునేటువంటి బహుజన ఆడబిడ్డలంతా ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉంది. నవతెలంగాణ నిర్మాణానికి నడుంగట్టాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే సంవత్సరం నవతెలంగాణ నిర్మాణం జరగాలి. వచ్చే బతుకమ్మ పండుగ లోపు ఆ లోపైన రైతులని కాపాడుకుందామనేటువంటి స్పృహ అందరికీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వం తీరుతెన్నులు సరిగా లేదు. వాళ్ళు ఒకవైపున రుణమాఫీ అంటున్నారు కానీ వాళ్ళకు భరోసానిచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతన్న క్షేమంగా ఉంటేనే మనం అంతా క్షేమంగా ఉంటాం. అందుకనే బతుకమ్మ బతుకుంటేనే మనం అందరం బతుకుంటాం. బతుకమ్మకు బహుజనులకు, బతుకమ్మకు రైతుకి, కూలీలకు ఉన్నటువంటి అనుబంధం విడదీయరానటువంటిది. ఆ విడదీయరానటువంటి అనుబంధంతో ఇవాళ బహుజనులందరూ ఐక్యంగా ఆడుకోవడానికి ముందుకు రావాలని బహుజన బతుకమ్మగా మేము పిలుపునిస్తాం.